తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరన ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమల శ్రీవారిని 80,440 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,687 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్లు అని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారికి సేవలు, భక్తులు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు, టోకెన్ లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాల గురించి చూద్దాం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. అంతేకాదు, కృష్ణతేజ గెస్ట్ హౌస్ బయట వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. మరోవైపు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తెలుస్తోంది. టీటీడీ చేస్తున్న సదుపాయాల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.